ఇన్‌స్టాలో నాకు ఈ వీడియో ఒక సాంగ్‌లో చూసాను. బాగా నచ్చింది. దాన్ని బట్టి నాకు ఎలాగైతే అనిపించిందో అలా ట్రై చేశా. దీనికి నేను వేరే విధానంగా కూడా చేద్దామని అనుకున్న. ఆ ప్లాన్ అనేది నేను చెప్తాను ముందు. ఫస్టు ఇప్పుడు ఇదైతే చూడండి. నేను మీకు ఇంకో స్టైల్ కూడా చెప్తాను మంచిగుంటది. ఫస్ట్ అయితే డెమో చూడండి. Alegra, 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 alegra. Alegra, 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 alegra. వీడియో అయితే చూశారు కదా! నేను మేబీ మీకు ఈ స్టైల్ నచ్చకపోతే నేను ముందు ఇంకో స్టైల్ కూడా చెప్తాను. అంటే బీట్ బట్టి చేయనీకి బాగుంటది అది కూడా. ఓకే. నేను లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఉంటది. డూప్లికేట్ చేసుకుంటే మనకు ఇంకో ప్రాజెక్ట్ అయితే వస్తది. దాన్ని మనం ఎందుకంటే ఒకవేళ ఈ స్టైలే నచ్చకపోతే, ఒకవేళ ఈ స్టైలే మీకు నచ్చితే నేను చెప్తాను అది కూడా. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇది మాకు బెటర్‌గా ఉంది. మాకు బాగా నచ్చిందని మీరు అనుకుంటే ఓకేనా? ఓకే. కిందికొచ్చేసి ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి 1 బై 1 చేంజ్ చేసుకోవచ్చు మీకు. ఇదైతే కొంచెం బెటర్‌గా కూడా ఉంటది. ఓకేనా? నేను బాలేదని చెప్పలేను. నాకు బాగా నచ్చింది. నేను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మీరు అదే డెమో పెట్టొచ్చా అని. నేను అదే డెమో చేద్దామని చేసినా, కానీ అది ఎక్స్‌పోర్ట్ కినికే చాలా టైం పడతది మళ్ళీ. అందులో కొన్ని చేంజెస్ కూడా చేయాలని అనుకున్నా. కాబట్టి ఇప్పుడు నేను ముందు చెప్తానులే కానీ. ఇదైతే ఈ ప్రాజెక్ట్. ఇదే మీకు నచ్చితే ఇదే ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు డెమోలో కూడా చూపించిన ఇదే ప్రాజెక్ట్. లేదు మాకు ఇంకో స్టైల్ మీరు చెప్పిన స్టైల్ చెప్పాలని అనుకుంటే నేను చెప్తాను అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండింగ్‌లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా! ఆ ఫోటోస్ ఏందంటే ఇక్కడ మనకు ఎక్కడి నుంచి అంటే 9 సెకండ్ నుంచి మనకు కొన్ని ఫోటోస్‌కి ఎఫెక్ట్ అయితే ఉంటది. ఈ ఎఫెక్ట్ అస్సలు చేంజ్ చేయకండి. ఈ 8 సెకండ్ ముందు ఓకే. ఇక్కడ 9 సెకండే అనుకోండి. ఈ 9 సెకండ్ ముందు మాత్రమే మనం చేంజ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొన్ని షేప్స్ ఉన్నాయి కదా! ఈ షేప్స్‌ని మనం డిలీట్ చేద్దాం. ఇది కొంచెం మనం రిమూవ్ చేద్దాం. ఇది మనకు అంత అవసరం లేదు కానీ చెప్తాను నేను. ఇక్కడ కొన్ని చిన్న షేప్స్ కూడా ఉన్నాయి. డిలీట్ చేసేసిన. ఓకే. ఇప్పుడు ఇదైతే నార్మల్‌గానే ఉంది. ఈ ఫోటో కూడా డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. ఒక 4 ఫోటోస్ ఉన్నాయి. డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం నార్మల్‌గానే ఫోటోస్ యాడ్ చేద్దాం. బీట్ ఉంటది. బీట్ బట్టి నార్మల్‌గానే ఏదైనా సంథింగ్ మీకు నచ్చిన ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ అయితే చేసుకున్నారు కదా! ఇప్పుడు చెప్తాను. యానిమేషనే చెప్తాను మీకు. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసి స్టార్టింగ్‌లో వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. రొటేషన్‌లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో రొటేషన్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ ఎండింగ్‌లో యాడ్ చేయకండి చెప్తాను. ఇక్కడ యాడ్ చేయండి. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్‌లో వచ్చి ఇలా రొటేట్ చేద్దాం. ఓకే. ఎంత కావాలంటే అంత రొటేట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ రొటేషన్‌ని ఒక 21, 22 డిగ్రీస్ చేసి మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి కరెక్ట్‌గా 0 చేసుకోండి. 0, -1, -2 ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు కర్వ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రొటేషన్‌లో కర్వ్ యాడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇది కొంచెం ఫాస్ట్‌గా వస్తుందని అనిపిస్తుంది. 15 చేసిన. ఓకే. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకున్న ఈ యానిమేషన్. ఇంకో ఫోటో కూడా యానిమేషన్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి పేస్ట్ చేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను 2 సేమ్ యానిమేషన్ ఉంటే బాగుంటది కాబట్టి ఇందులో రొటేషన్ యానిమేషన్ చేంజ్ చేయండి చెప్తాను నేను. ఎలా అంటే ఇక్కడ నేను 100 మైనస్ చేసిన. ఫస్ట్ అయితే మామూలు డిగ్రీస్ ఉండే. దాని తర్వాత దీనైతే ఇలా చేసి ఇప్పుడు దీన్ని కర్వ్ యాడ్ చేస్తా. ఇప్పుడు చూడండి అది ఎలా సెట్ అయిందనేది చూపిస్తాను. చూసారు కదా! ఇందులో మీరు ఒక ఫోటో యాడ్ చేసినా బాగా సెట్ అవుతుంది. ఇదే యానిమేషన్ మీరు కాపీ పేస్ట్ చేసినా కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. ట్రై చేయండి. మీకు బాగానే ఉంటది ఇది కూడా. అంతే ట్రై చేయండి.